అయిపోయింది. మా అమ్మమ్మ నాకు అన్నం తినిపిస్తుంది. కంచం అయితే ఖాళీ అయిపోద్ది ఇవాళ. ఇదైతే ఖచ్చితంగా జరుగుద్ది. ఇవాళ అయితే ఏం కూర వండానో చూపిస్తాను రండి. చూసారు కదా, అప్పుడే నేను చిక్కుడుకాయ బంగాళదుంప వండాను. అప్పుడే కూర ఖాళీ అయిపోయింది. చిక్కుడుకాయ బంగాళదుంప ఇంకా పప్పు మామిడికాయ వండాను. మా అమ్మమ్మే వండు. మా అమ్మమ్మ వచ్చేసరికి వంట చేస్తాను నేను. లేకపోతే మా అమ్మమ్మ పప్పు మామిడికాయ అయినా అసలు ఏ కూర అయినా సరే చాలా రుచిగా చేస్తుంది. మా అమ్మమ్మకి పెద్ద పేరు వంటల సచివతి అని. నిజంగా ఎంతమందికి అంటే 2000 మందికైనా 5000 మందికైనా సరే చాలా చక్కగా వండి పెడుతుంది. అండ్ మా అమ్మమ్మ ఈ రోజు ఇలా ఉంది అంటే తన వంటల వల్ల చాలా అయితే ప్రత్యేకత అయితే ఉంది. ఇంకా మీకు ముందు ముందు వీడియోలో మా అమ్మమ్మ వంటలు కానీ ఇంకా తను ఎలా ఎలా ఉంటుంది, ఎలాంటి రెసిపీస్ చేస్తుంది మీ అందరికీ పరిచయం చేస్తాను. ఇవాళ అయితే ఇది వీడియో. నాకు అంత ఓపికగా తినిపిస్తుంది అంటే నీకు కసురుకున్నా సరే చాలా ఓపికగా తినిపిస్తుంది. ఇంకా ముందు ముందు వీడియోలో మా అమ్మమ్మ వచ్చింది కదా, ఇంకా నా రోజు ఉంటుంది. వీడియోస్ అన్నీ సెండ్ చేస్తాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.